జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి జనసేన పార్టీ నాయకులు మౌన దీక్ష చేపట్టారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ ఈ దాడిలో 28 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం అత్యంత దారుణమని అన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి గుణపాఠం చెప్పాలని అన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పూడి చక్రవర్తి, జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లాడ సురేష్, గోలుకొండ మండలం అధ్యక్షులు గండెం దొరబాబు, గోలుగొండ మండలం ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన ఉగ్రవాద దాడిలో పర్యాటకులు 28 మంది మరణించడం జరిగింది. వాళ్ళకి దేశ సమగ్రత, శాంతి భద్రతలను కాపాడుకునే విధంగా వారి కుటుంబాలకి ప్రకట సానుభూతి తెలియజేయాలని చెప్పి పార్టీ పిలుపు మేరకు 3 రోజులు కూడా సంతాప దినాలుగా కార్యక్రమాలు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి కూడా ఆ కుటుంబాలకి ప్రకట సానుభూతి తెలియజేస్తూ పార్టీ పిలుపు మేరకు ఆ జరిగిన కుటుంబాల తరఫున మేమందరం కూడా ప్రకట సానుభూతి తెలియజేస్తున్నాం.